న్యాయాధిపతుల గ్రంథ సమీక్ష. పాత నిబంధనలో 7వ పుస్తకం. రచయిత సమూయేలు ప్రవక్త. కాల వ్యవధి క్రీస్తు పూర్వము 1380 నుండి 1050 వరకు. న్యాయాధిపతుల గ్రంథము యెహోషువ మరణం నుండి రాజైన సౌలు మధ్యకాలాన్ని కవర్ చేస్తుంది. ఇశ్రాయేలు పాపం చేస్తుంది, దేవుడు హింసను అనుమతిస్తాడు. ఇశ్రాయేలు మొరపెడుతుంది, దేవుడు న్యాయాధిపతిని లేపుతాడు. శాంతి కొనసాగుతుంది, చక్రం పునరావృతమవుతుంది. ప్రధాన న్యాయాధిపతులు. ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి, మెసొపొటేమియాను ఓడించాడు. యెహూదు ఎడమచేతివాడు, రాజు ఎగ్లోను హత్య చేశాడు. దెబోరా ఏకైక మహిళా న్యాయాధిపతి, ప్రవక్తి మరియు సైనిక నాయకురాలు. గిద్యోను కేవలం 300 మందితో 135,000 మంది మిద్యానులను ఓడించాడు. యెఫ్తా తన కుమార్తె గురించి తొందరపాటు ప్రతిజ్ఞ చేసినవాడు. సంసోను అసాధారణ బలం, ఫిలిష్తీయులతో పోరాడాడు. ముఖ్యమైన అంశాలు మరియు ప్రసిద్ధమైనటువంటి కథలు. దెబోరా మరియు బారాకు. ఒక స్త్రీ ఇశ్రాయేలును విజయానికి నడిపించింది. గిద్యోను అతను ఉన్ని బొచ్చుతో దేవుని 2 సార్లు ప్రశ్నించాడు. దేవుడు తన శక్తిని చూపించడానికి సైన్యాన్ని 32,000 నుంచి 300కి తగ్గించాడు. అబీమెలెకు గిద్యోను కుమారుడు, అధికారం కోసం 70 మంది సోదరులను చంపాడు. అవినీతి నాయకత్వానికి హెచ్చరిక. సంసోను మరియు దెలీలా. ఆమె అతని జుట్టు కత్తిరించడం ద్వారా అతన్ని మోసగించింది. సంసోను చివరి చర్య, అతను ఫిలిష్తీయుల దేవాలయాన్ని కూల్చివేశాడు. జీవితంలో కంటే మరణంలో ఎక్కువ మందిని హతమార్చాడు. ముఖ్యమైన విషయాలు. మానవ వైఫల్యము. ఇశ్రాయేలు నిరంతరం దేవునితో నిబంధనను ఉల్లంఘిస్తూ ఉంది. దేవుని విశ్వసనీయత. పాపం ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలను వదలడు. నాయకత్వం. దైవ భయం లేని నాయకత్వము ఏమి చేస్తుందో చూపిస్తుంది. విగ్రహారాధన. ఇశ్రాయేలు పతనానికి మూల కారణం. కృప మరియు దయ. పదే పదే దేవుడు ఇశ్రాయేలును విడిపిస్తాడు. వేదాంత ప్రాముఖ్యత. న్యాయాధిపతులు యెహోషువ మరియు సమూయేలు రాజుల మధ్య వారధిగా నిలుస్తుంది. దేవుని కేంద్రిత నాయకత్వం యొక్క ఆవశ్యకత చూపిస్తుంది. ఇది ఇశ్రాయేలు నీతిమంతుడైన రాజు కోసం ఆశను ముందే సూచిస్తుంది. అంతిమంగా పరిపూర్ణ విమోచకుడుగా యేసుక్రీస్తును సూచిస్తుంది. పుస్తకం నిజాయితీగా ఉంది, దేవుని ప్రజల పాపాన్ని దాచిపెట్టదు. న్యాయాధిపతులు అనే పేరు న్యాయస్థాన న్యాయమూర్తులను కాదు, విమోచకులను, పాలకులను సూచిస్తుంది. దెబోరా మొత్తం పుస్తకంలో ఏకైక మహిళా న్యాయాధిపతి. సంసోను 20 సంవత్సరాల న్యాయాధిపతిగా సేవ చేశాడు. చివరి అధ్యాయాలు 17 నుంచి 21 మొత్తము లేఖనాలలో అత్యంత చీకటి నైతిక సంఘటనలు కలిగి ఉన్నాయి. గిద్యోనుకు అనేక భార్యలు మరియు ఒక ఉంపుడు గత్తె ద్వారా 70 మంది కుమారులు ఉన్నారు. న్యాయాధిపతుల పుస్తకము ఒక నిష్కపటమైన, శక్తివంతమైన మరియు లోతుగా మానవీయమైన పుస్తకం. పదే పదే జరిగే మానవ వైఫల్యాల మధ్య దేవుని అవిరామ కృపకు సాక్ష్యం.